కోలీవుడ్ హీరో విశాల్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో వివాదాలు తలెత్తాయి. సినిమా తీస్తానని తన వద్ద విశాల్ 20 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తొలిసారి జరిగిన వాదనల తర్వాత లైకా ప్రొడక్షన్స్కు విశాల్ 15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఆయన నటించి నిర్మించిన సినిమాలేవి థియేటర్లలో కానీ ఓటీటీల్లో కానీ విడుదల చేయకూడదంటూ స్టే విధించింది. అయితే కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని, తమకు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండానే ఆయన నటించి నిర్మించిన పలు సినిమాలు విడుదల చేశారని విశాల్పై లైకా సంస్థ జూన్ నెలలో కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది. కానీ అప్పుడు సంబంధిత ఆధారాలను ఆ సంస్థ కోర్టుకు చూపించలేకపోయింది. దాంతో న్యాయస్థానం విచారణను గతంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా విచారణ జరగ్గా విశాల్ తీరుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణలో భాగంగా లైకాతో జరిగిన ఒప్పందం గురించి న్యాయమూర్తి ప్రశ్నించగా అది తన దృష్టికి రాలేదని, తాను కేవలం ఒక ఖాళీ కాగితంపై సంతకం చేశానని బదులిచ్చారు. దీనిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ పేపర్పై మీరెలా సంతకం చేస్తారు? తెలివిగా సమాధానం చెప్తున్నారనుకుంటున్నారా? ఇదేమి సినిమా షూటింగ్ కాదు, కాస్త జాగ్రత్తగా బదిలివ్వండి అని ఆదేశించారు. పందెం కోడి 2 విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారా అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు విశాల్ ఆసక్తి చూపించలేదు. ఇలా ప్రవర్తిస్తే కుదరదు, అవును లేదా కాదు అని సమాధానం చెప్పండి అని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన తాను లైకా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించారు. ఈ కేసును కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.